మా మెయిన్ డిమాండ్స్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, యూనియన్లకు అనుమతి ఇవ్వాలి, గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటు సమానమైన వేతనాలు ఇవ్వాలి, ఆర్టీసీని ప్రైవేటీకరించకుండా ప్రభుత్వ పరంగానే ఉంచుతూ ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించాలి. ఇది మేము కోరేది కాదు, మీరు గమనించాలి. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఇష్యూలు ఇవన్నీ. కాబట్టి మేమేమంటున్నాం, గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటు సమానమైన వేతనాలు ఇస్తూ ప్రభుత్వంలో విలీనం చేయమంటున్నాం. ఇంకోటి ఆర్థికపరమైన అంశాలు అవి మీరు చూసుకోవాలి. పని భారాలు మాకు పెరిగినాయి, పని భారాలు పెరిగి తగ్గియాలి. ఇవి మేము కోరుకునేటువంటివి ప్రభుత్వం నుండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం చెప్పింది సకల జనుల సమ్మె అప్పుడు కానీ, మేము సమ్మెలు చేసేటప్పుడు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి మాకు వారు అప్పుడు సంఘీభావం తెలుపుతూ వారు చెప్పినటువంటి మాటలే, నేను వచ్చిన 2 నెలల్లో మిమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, మీ కార్మికుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం అన్నారు. కాబట్టి అవన్నీ చేయాలని మేము మరీ కోరుకుంటున్నాం. ఈరోజు మీరు సమ్మెకి నోటీస్ ఇవ్వడానికి కారణం ఏంటి? ఇప్పుడు వెళ్ళి ఎండి దాదాపు ఆర్టీసీ ఎండీని కలిశారు, ఆయన ఏం జవాబు చెప్పారు? అందరూ ఇప్పుడు మళ్ళీ లేబర్ కమిషన్కి వెళ్తున్నారు, కారణం అంటే ఇప్పుడు ఏంటంటే మేము ఇక్కడ యాజమాన్యానికి కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎండీ గారికి ఇచ్చిన తర్వాత లేబర్ కమిషనర్ కంపల్సరీ ఇవ్వాలి. అందుకని లేబర్ కమిషనర్ కాడికి పోయి అక్కడ కూడా సమ్మె నోటీస్ ఇచ్చే ప్రయత్నం ఇస్తున్నాము. ఎందుకంటే ప్రభుత్వం పిలిచి మాట్లాడదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు నిరంతరం ప్రజలకు రవాణా సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళకి సేవ చేస్తారు. ఎందుకంటే ఈ సందర్భంగా చెప్పేది నేను ఒకటే, ఆర్టీసీలో ఉన్న డ్రైవరు కండక్టర్ మెకానికల్ అందరూ కూడా ఎంతో కష్టపడి ఆర్టీసీని తరతరాలుగా వాళ్ళు ఈ ఆర్టీసీని కాపాడుకుంటూ వస్తారు. ప్రజా రవాణా వ్యవస్థని నిర్వీర్యం కాకుండా కాపాడుకుంటూ వచ్చేదే వీళ్ళు. ప్రజలకు సర్వీస్ చేస్తారంటే అత్యుత్తమంగా ఎవరంటే ఆర్టీసీ కార్మికులే. సో ఆర్టీసీలో డ్రైవర్ కండక్టర్లకు చాలా పనిభారాలు ఉన్నాయి, వేతనాలు పెరగలేదు. ఇప్పుడు మాకు 2 పే స్కేలు చేయాలి, అవి చేయలేదు, బకాయిలు రావాలి, అవి ఇవ్వలేదు. కాబట్టి మీరు పెట్టిందే మేము అంటున్నాం, ఏ ప్రభుత్వ సంస్థ కూడా ఇన్ని లక్షల ఆస్తులు లేవు. అన్ని లక్షల ఆస్తులు ఈ ఆర్టీసీకే ఉన్నాయి. మీరు ప్రభుత్వంలో విలీనం చేయండి, చేసి గవర్నమెంట్ ఉద్యోగాలతో సమానమైన వేతనం ఇస్తున్నారు, ఇచ్చేయండి మాకు, అంతే. ఈ ఆస్తులు ఇవన్నీ కూడా మేము పట్టించుకునే పరిస్థితిలో లేం. కాబట్టి దయచేసి ఆర్టీసీ కార్మికుల యొక్క విన్నపాన్ని విన్నవించి, మేము విన్నవిస్తున్నాం కాబట్టి మీరు దాన్ని విని ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరిస్తారని మేము కోరుతున్నాం. సమ్మెకి నోటీస్ చేయడం జరిగింది. ఎట్లా మార్చి 24వ తేదీ మెరుపు సమ్మె చేయబోతున్నారా? ఇప్పుడు సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత 42 రోజులు మనకు ఖచ్చితంగా ఉంటుంది. ఆ 42 రోజుల లోపు వీళ్ళు పిలుస్తారా, లేకపోతే మా సమస్యలు పరిష్కరిస్తారా, ఏం చేస్తారని చూసి 15 రోజులు చూసిన తర్వాత 15 రోజుల తర్వాత మళ్ళీ పీరియడ్ ఉంటుంది, అది చూసుకొని అప్పుడు మేము ఖచ్చితంగా సమస్యలు పరిష్కారం కాని వెడల మనకు కడుపు కాలుతుందండి, లాస్ట్కు ఎవరినైనా బతిలాడని బతిలాడతాం, కాలిన తర్వాత ఏం చేస్తారండి, లాస్ట్ అదే కదా. కాబట్టి మేము ఖచ్చితంగా సమస్యలు పరిష్కరిస్తే గవర్నమెంట్ అని అనుకుంటున్నాము. పరిష్కరించిన ఎడల కంపల్సరీ సమ్మెలోకి వెళ్ళిపోతాం. హైదరాబాద్ దాదాపు జేబీఎం బస్సులు కావచ్చు, ఎలక్ట్రికల్ బస్సులు, చాలా ప్రైవేట్ బస్సులు తిరుగుతూ ఉన్నాయి. అంటే ఫ్యూచర్లో ఆర్టీసీ ప్రైవేట్ పరం కాబోతుందా? ఫ్యూచర్లో ఏంటండి, మీ మీడియా వాళ్ళకు కూడా తెలియాలి, దయచేసి అన్ని లెక్కలు చూసుకోండి. గవర్నమెంట్ ఆల్రెడీ ప్రైవేటు పరంగానే ఆలోచన చేస్తున్నట్టుగా అనిపిస్తున్నది. ఎందుకంటే ఈ ప్రజల కోసం ఏర్పడ్డ ఆర్టీసీ ఇవాళ ప్రజల కోసం కాకుండా ప్రైవేటు వాళ్ళ కోసమే ఏర్పడ్డ విధంగా మనకు అనిపిస్తుంది పరిస్థితులు చూస్తే. కాబట్టి దయచేసి వచ్చేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన స్కీము బాగానే ఉంది, ఎందుకు పొల్యూషన్ ఫ్రీ కింద ఆ బస్సులన్నీ కూడా గవర్నమెంటే తీసుకొని గవర్నమెంట్ మాత్రమే ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లని రిక్రూట్మెంట్ చేసుకుంటే ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి ఈ తెలంగాణలో ఉన్నటువంటి పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, దాంతోపాటు ఉపాధి పెరుగుతుంది, దాంతోపాటు ఇవ్వాల్సినటువంటి సర్వీస్ని గవర్నమెంట్ పరంగా ఇస్తారు వాళ్ళు. ప్రైవేట్ వాళ్ళు ఇస్తే మీకు తెలుసు కదా ఏం జరుగుతుందో, ఎలా ఉందో. సో కాబట్టి వచ్చే జేబీఎం బస్సులను కూడా ఖచ్చితంగా గవర్నమెంటే తీసుకొని ఆర్టీసీకి ఇవ్వాలి. డ్రైవర్ కండక్టర్ మెకానికల్ని కూడా ఆర్టీసీలో రిక్రూట్మెంట్ చేయాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం గవర్నమెంట్ని. దాదాపు యూనియన్స్ లేకపోవడం వల్ల డ్రైవర్కి కండక్టర్ హెరాస్మెంట్ నడుస్తుంది అంటున్నారు, నిజమేనా? ఖచ్చితంగానండి, అది ఖచ్చితంగా. ఎందుకంటే డ్రైవర్ కండక్టర్లకు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి అప్పుడు ఏమయ్యేదంటే యూనియన్లు ఉంటే మధ్యవర్తిగా పోయి మాట్లాడుకునేది. యాజమాన్యం ఒక డిఎం స్థాయిలో ఉంటే, ఎంఎఫ్ స్థాయిలో ఉంటే, ఈడీ స్థాయిలో ఉంటే, ఎండి స్థాయిలో ఉంటే మాట్లాడుకునేది. సరే ఈ సమస్యలు ఉన్నాయి మాకు అంటే వాళ్ళు మేము కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళు కొన్ని సూచనలు చెప్పేటోళ్ళు, మేము అలాగది ఇలా అనేటోళ్ళము. ఆ మధ్యలో సైద్యగా కుదిరి ఏదో ఒక సమస్యను పరిష్కరించి కొంతవరకు పరిష్కారం అయ్యాయి, చాలా వరకు అక్కడే పరిష్కారం. ఇప్పుడు ఏమవుతుంది, రిప్రజెంటేషన్ లేకపోవడం వల్ల సమస్యగానే ఉంటుంది, సమస్యలు పేరిపోతున్నాయి, కానీ పనిభారం పెరిగిపోతుంది. అటు సమస్యలు పెరిగిపోతున్నాయి, పనిభారం పెరిగిపోతుంది. అది తగ్గట్లేదు, ఇది తగ్గట్లేదు. కాబట్టి ఖచ్చితంగా యూనియన్లను ఇవ్వండి. యూనియన్లు ఇచ్చిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్లో మీరు విలీనం చేసిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏమైనా అసోసియేషన్లు ఉన్నాయి, ఆ విధంగా అసోసియేషన్లు వస్తాయి, తప్పేం లేదు కదా. అయ్యేటప్పుడు వాటి గవర్నమెంట్ వివిధ ఉద్యోగస్తులు ఏ విధంగా మాట్లాడుతారు, అసోసియేషన్లు మేము కూడా అలాగనే మాట్లాడుకుంటాం, పరిష్కారం చేసుకుంటాం. కాబట్టి ఇమీడియట్లీ దయచేసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి
గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటు సమానమైన వేతనం ఇవ్వండి మాకు. డ్రైవర్ కండక్టర్లు మహా కష్టపడుతున్నారు, మెకానికల్ కష్టపడుతున్నారు. ఆఫీస్ స్టాఫ్ కూడా పనిభారం పెరిగిందండి, అందరికీ పనిభారం పెరిగింది. 10 మంది చేసే పని ఒక్కళ్ళు చేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకొని గవర్నమెంట్లో విలీనం ఇమ్మీడియట్లీ చేసి ప్రభుత్వంతో ఉద్యోగులతో పాటు సమానమైన వేతనం మాకు ఇవ్వాలని కోరుతున్నాం. గవర్నమెంట్ విలీనం చేయకపోతే నెక్స్ట్ ఏంటి మీ స్టెప్ ఏంటి? మా కార్యాచరణ జేఏసీ ఏదైతే చట్టబద్ధంగా మన న్యాయపరంగా ఏ విధంగా అయితే మనం ముందుకు వెళ్తున్నాం, మాది వైలెట్ కాదండి. మేము చాలా శాంతియుతంగా మా సమస్యల పరిష్కారం కొరకు శాయశక్తుల ప్రయత్నం చేస్తాము. చివరికి కాలేదు అని ఇవ్వడు అనే పక్షంలో అందరి ఉద్దేశాలు కనుక్కొని మా కడుపు మంటను తీర్చుకోవడానికి ఏ విధంగా ప్రయత్నం చేయాలనో, ఏ విధంగా పోతే మా సమస్యల పరిష్కారం అయితే దానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో గవర్నమెంట్కి వచ్చి 2 years దాటిపోయింది. 2 years అయినప్పటికీ మీకు ఎలాంటి భద్రత లేదు ఆర్టీసీ. లేదండి, మహాలక్ష్మి స్కీమ్ ఒకటి తీసి మా నెత్తిన రుద్దిండ్రు. ఆ స్కీమ్ని మేమేం చేసినాం, చాలా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఈరోజు రవాణా వ్యవస్థలో ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ప్రయాణం చేస్తూ వాళ్ళ యొక్క పనులు చేసుకుంటున్నారు, సాఫీగా నడుస్తున్నాయి. ఏదైతే స్కీము మా ఆర్టీసీ కార్మికుల మీద రుద్దిందో ఆ స్కీమ్ను విజయవంతం చేసినామని రేవంత్ రెడ్డి గారు కూడా, సీఎం గారు కూడా ప్రతి సభలో కూడా వారు చెప్పడం జరిగింది. మరి అలాంటప్పుడు మమ్మల్ని గుర్తించకపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది మమ్మల్ని కనీసం గుర్తించి, కార్మికులుగా గుర్తించి, వేరే డిపార్ట్మెంట్లు ఏదో నామమాత్రంగా చేసే వాళ్ళనేమో చాలా అందలాన్ని ఎక్కిస్తున్నారు. ఎంతో కష్టపడి 16 గంటలు 18 గంటలు రాత్రి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాము. భోజనాలు లేకుండా, మంచినీళ్ళు లేకుండా, ఏది కూడా ఎక్కడ కూడా మాకు సరైన సౌకర్యాలు లేనప్పటికి కూడా ప్రభుత్వం మనకు బాధ్యత ఇచ్చింది. ఆ బాధ్యతను అమలు చేయాలి, పబ్లిక్కు ఇబ్బంది పెట్టొద్దు. మేము మెరుపు సమ్మెకు వెళ్తే నష్టపోయేది రవాణా సంస్థలో పబ్లికే. అందుకొరకే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేమేం చేస్తున్నామండి, గవర్నమెంట్ను బతిమిలాడుతున్నాం, ఇంకా అభ్యర్థిస్తున్నాము. చేయండి సార్, మా యొక్క సమస్యలు మాకు చేయండి, మాకు రావాల్సిన బకాయిలు మాకు ఇవ్వండి. మిమ్మల్ని మేము స్పెషల్గా కోరడం ఏం లేదు, మిమ్మల్ని మేము ప్రత్యేకంగా కోరడం ఏం లేదు. గొంతమ్మ కోరికలు మావేం లేవండి. మాకున్నవన్నీ మా యొక్క సమస్యలు మీ మేనిఫెస్టోలో ఉన్నటువంటివే. ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా సానుకూలంగా, సహృదయంతో, మంచి మనసుతో, పెద్ద మనసుతో చేసి రోడ్డునెక్కకుండా మా జీవితాలను, మా కుటుంబాలను కాపాడతారని చెప్పి ముఖ్యమంత్రి గారికి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ అభ్యర్థిస్తున్నాం. మేడం, తెలంగాణ వచ్చి కనీసం 14-12 సంవత్సరాలు అవుతున్నది. అప్పట్లో ఉమ్మడి మన రాజధాని ఉన్నప్పుడు మరి 1,20,000 కార్మికులు ఉండేది. విడిపోయినప్పుడు మన తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు మనకు 52,000 కార్మికులు మన తెలంగాణలో ఉండరు. ఆ రోజుకు ఈ రోజుకు ఇవాళ 16,000 మంది రిటైర్మెంట్ అయ్యారు. మరి రిటైర్మెంట్ అయినారు కానీ మరి రిక్రూట్మెంట్ మాత్రం లేదు.